నిజంగా మేము ఇంత నష్టపోతామని కల్లో కూడా ఊహించుకోలేదు. ఒక్కొక్క పండును ఓపెన్ చేస్తుంటే చాలా అంటే చాలా పురుగులు వచ్చాయి. ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి, అసలు పైకి చూస్తే ఎంత బాగా ఉందో, ఎటువంటి హోల్స్ కూడా లేవు. పండు చూస్తే చాలా నిగనిగలాడుతూనే ఉండింది. కానీ లోపల ఇట్లా ఓపెన్ చేసి చూసేసరికి చాలా పురుగులు వచ్చినాయి. కానీ ఎప్పుడు ఇలా రాలేదు. ఈ వర్షాకాల సీజన్లో ఇలానే వస్తాయని మాకు వేరే వాళ్ళని అడిగితే అలానే చెప్పారు. ఈ వర్షాకాల సీజన్లో ఖచ్చితంగా వస్తాయి. ఇలాంటి పురుగులు ఫస్ట్ చెట్ల మీద ఉండి ఇలా రావడం వల్ల మాకు ఎంతో అంటే ఇంత నష్టం జరిగింది. చాలా పండ్లను ఇలానే తినేసినాయి. వాటన్నిటిని తెంపేసి ఇంకో కాడ పడేసాము. ఇలాంటి పురుగు నాకు కొత్తగా అనిపించింది. మేము ఇట్లాంటివి అసలు చూడలేదు. చేనంతా ఇలాంటి పురుగులతోనే అయిపోయింది. ఇంకా మందులు వాడడానికి ప్రయత్నం చేస్తున్నాము. అసలు ఘోరంగా అయిపోయింది. చేనంతా ఇవే పురుగులతో నిండిపోయింది. మాకు చాలా భయం వేసింది. ఏంటి ఇలా అయిపోయింది, లోపల కూడా చిన్న చిన్న పురుగులు ఇలా వచ్చాయి. సో మేము స్టాక్ ఇప్పుడు ఎవరికి ఇవ్వట్లేదు, మేము ఆఫ్ చేసాము. ఎండలు బాగా వస్తాయి కానీ మళ్ళీ ఇవి వచ్చేలా లేవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మన ఫార్మింగ్. ఇది వాళ్ళ వీడియో. చాలా బాధగా అనిపించింది. చూడండి ఎలా తినేసాయో. మేము అసలు చూడ్డానికి కూడా నాకే చాలా బాధ అనిపించింది. చేనంతా ఇదే అయిపోయి ఉండింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.